ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఉదయాన్నే అయితే పైకి వచ్చాను, మొక్కలకి ఏదైనా స్ప్రే చేసాము. కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా, నిన్న ఎలాగో ఎండ కొట్టలేదు. ఇప్పుడు ఉదయాన్నే స్ప్రే చేసి ఒక గంట సేపటి వరకైనా కానీ వాన పడకుండా ఉంటే మనం చేసే స్ప్రే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చా. చూడండి, మునగాకు యొక్క ఆకులు అయితే మొత్తం అంతా తినేసినట్టుగా ఉన్నాయి కదా. తినేసినట్టు కాదు, తినేసాయి కూడా పురుగులు. ఇదిగోండి, అలా అనేసి మన చెట్టును మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదు. కొమ్మలన్నీ ఇరిచేస్తే అదే మళ్ళీ సెట్ అవుతుంది. అందుకనే పైకి వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఇట్లా మెట్లు ఎక్కుతున్నానో లేదా వర్షం స్టార్ట్ అయింది. చూడండి, అదేనేమో కర్మఫలం అంటే. మనం ఏదో అనుకుంటాము, అది ఇంకేదో అవుతుంది. ఇప్పుడు కింద ఒక 2-3 వీడియోస్ అంటే అప్డేట్ చేసి పైకి ఎక్కా అనమాట. ఇప్పుడైతే 7 అవుతుంది. అఖిల్ ఈరోజు స్కూల్కి వెళ్ళానని చెప్పాడనమాట. బ్యాగ్లెస్ డే అమ్మ, స్కూల్కి వెళ్ళాను అన్నాడు. సర్లే అనేసి ఇంకా పైకి వచ్చాను. ఇదిగోండి, పట్టి కుచ్చుల పూలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఒకటే చెట్టు ఉంచి మిగిలినవన్నీ తీసేసాను. దానికి చాలా స్పేస్ కావాలి. ఒక కుండీకి ఒకటే మొక్క పెరుగుతుంది, అందుకని బెండకాయలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని హార్వెస్టింగ్ చేసుకుందాము. తర్వాత ఒకసారి మిద్దె తోటను కూడా చూపిద్దాము. పొద్దునే ఎలా ఉంటుంది, పువ్వులు విచ్చుకోకంటే ముందునే చూపిస్తున్నాయి. ఎక్కువ సాయంత్రం వస్తాం కదా. ఇదిగోండి, పువ్వులు అయితే అందంగా కనిపిస్తాయి. ఇవి ఇప్పుడే విచ్చుకుంటూ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, నిన్న కొన్నే ఉన్నాయి పువ్వులు. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ అనమాట మబ్బుగా వర్షంగా ఉంది కదా. అసలు దీంట్లో అయితే అసలు ఒక్క మొగ్గ కూడా ఉండకపోయేది. ఇదిగోండి, ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది చూడండి, అక్కడ ఒక మొగ్గ ఉంది. ఇప్పుడు ఇలా క్లైమేట్ ఇలా ఉందనుకోండి, సాయంత్రం వరకు దీంట్లో పూలు మొత్తం వచ్చేస్తాయి. చూడండి, ఒకవేళ నేను సాయంత్రం వస్తే మీకు చూపిస్తే ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 ఉన్నట్టున్నాయి అంతే. ఇప్పుడు వచ్చేసరికి చూద్దాం, సాయంత్రానికి మొత్తం పెద్ద బొకే లాగా ఉంటాయి అనమాట. దాని యొక్క మ్యాజిక్ అదే అనిపిస్తుంది. బెండ మొక్కలు అయితే కొన్నే ఉన్నాయి, ఇంకా కొన్ని మొక్కలు పెడదామా అని పైకి వచ్చా. కానీ ఇలా వర్షం పడేటప్పుడు మనం విత్తనాలు పెడితేనైతే అవి నాకైతే రావట్లేవు, ఎందుకో తెలియదు. కానీ ఇదిగోండి, కొన్ని మిరపకాయలు తెంపుకపోదాం అట్లే. ఒకవేళ వర్షం పడకపోతే ఏమన్నా స్ప్రే చేద్దాము. మొన్న దీంట్లో నేనైతే గుమ్మడిత్తులు తీసుకొచ్చారనమాట. కింద ఆంటీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టాను, కానీ గుమ్మడిత్తులు అయితే ఏమీ రాలేవు. మొన్న మనం నల్లేరు పెట్టుకున్నాం కదా, నల్లేరు కూడా ఇప్పటి వరకు ఇంకా ఏమి మొలకలు కానీ అలాంటివి ఏమీ రాలేదు. చూద్దాం ఏమవుతుందో. వర్షం అయితే తగ్గిపోయింది, చూద్దాం ఎంతవరకు వస్తుందో పోతుందో. ఇదిగోండి, బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. నిన్న సాయంత్రం వచ్చినప్పుడు చేసుకుందామా అన్నాడు మా చిన్నోడు. మళ్ళీ తీసుకుపోయి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకు, మనం తినే టైంకి చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. ఆ యొక్క తృప్తి మస్తుంటుంది తెలుసా, మనం చెట్లకి కాయలు కాసినప్పుడు తెంపుకుంటే మనం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనము డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని చూస్తూ, డ్రాగన్ ఫ్రూట్స్ మనకి వచ్చేసాయి, అయిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా ఎక్కువగా రావాలి డ్రాగన్ ఫ్రూట్స్, మళ్ళీ ఇంకా కొత్తవి రావాలంటే మనము కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పచ్చిమిరపకాయలు కొంచెం ఇలా లావుగా ఉన్నవి తెంపుకపోదాం. వచ్చేటప్పుడు ఏదైనా బౌల్ తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. మిరపకాయలు అయితే మంచిగా ఉన్నాయి. ఈరోజు మిర్చి కసాలని కావాలంటే మిర్చి కసాలని, లేదు అంటే మసాలా వంకాయ చేసుకుందాం. వంకాయలు కూడా తెంపుకుపోదాం. చూడండి ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఇప్పుడైతే నేను మిరపకాయలు తెంపుకోవడానికి కూర్చున్నాను. ఇంకా తెంపేసుకుందాం. మంచిగా ఏవైతే అయినాయో ఆ కాయలు తెంపుకున్నాం అనుకోండి, చెట్టుకు కాస్త భారం తగ్గుతుంది. కొండి చెట్లు అయితే ఇట్లా వంగిపోతుంది. ఇది ఇక్కడ ఇంకొక కర్ర పెట్టుకుందాము. ఇక్కడ కూడా ఉన్నాయా, ఇదిగోండి, ఇవి సూర్య మిరపకాయలు చూడండి, ఇంత ముద్దుగా ఉన్నాయి. అసలు మిరపకాయలు చూస్తుంటే కొత్త మిరపకాయలు తింటే బాగుంది అనిపిస్తుంది. చెట్టు డెలికేట్గా ఉంటుంది, కాస్త చూసుకొని తెంపుకుందాం. కానీ మిరపకాయలు 2 రకాలు ఉన్నాయి. తర్వాత వీటికి ఆకులు ఎక్కువగా ఉంటే తెంపేసేయండి. కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా, పెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎక్కడైతే ఆకులు ఉన్నాయో పెద్దగా అవి తెంపేసామనుకోండి,
మొక్కకి ఇదిగోండి. తర్వాత కింద గాలి మంచిగా ఆడేలాగా ఉండాలి. ఈ వర్షాకాలంలో మనకి వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు ఇలా ఆకులు ఎక్కువగా ఉందని కొన్ని కుండీలలో, భూమిలో ఉన్న మొక్కలకైతే ఏమీ కాదు, కుండీలలో ఉన్న మొక్కలైతే కొంచెం డ్యామేజ్ అవుతాయి అన్నమాట. అందుకోసమే చూసుకోలేదు. ఇదిగోండి ఇక్కడ కూడా ఏమో పెస్ట్ వచ్చినట్టుంది ఆకు. ఆకు ఇలా అయింది అంటే చెట్టుకి ఏదో పురుగు ఉందన్నట్టు చూసుకోవాలి ఒక్కసారి. వర్షాకాలంలోనైతే పెస్ట్లు ఎక్కువగా వస్తాయి. ఇదిగోండి ఈ ఆకును కూడా తినేసింది. ఇదిగోండి ఓసారి ఆకును తీయడం కాదు, ఇక్కడ మనకి గులాబీ మొక్క ఉంది కదా, గులాబీ మొక్కకి గాలి వచ్చినప్పుడు రబ్ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటి తెంపుకుంటూ ఉంటే మనం చేసిన శ్రమ అంతా మర్చిపోతాము. చూడండి దాంట్లో 2 మొక్కలు ఉన్నాయేమో అనుకుంటాను. ఇదిగోండి కొన్నేమో ఇలా ఈ గ్రీన్ షేడ్లో వస్తున్నాయి, కొన్నేమో ఈ గ్రీన్ షేడ్లో ఉన్నాయి. అవైతే మంచి మిర్చి బజ్జీలాగా ఉన్నాయి. మిద్దె తోటనైతే ఇవి తెంపుకున్నాక ఒకసారి ఊడ్చుకుందాము. కంటిన్యూస్గా వర్షాలు పడ్డప్పుడు పూతంతా రాలిపోతుందని చెప్పాను కదా. ఇదిగోండి సేమ్ మిర్చి బజ్జీలాగానే ఉన్నాయి కదా, బజ్జీ మిరపకాయలాగా. కిందికి అయితే ఏం లేవు, పైనకి వెళ్ళి తెంపుదామటు. ఇదిగోండి హార్వెస్టింగ్ చేసేటప్పుడు తెంపేటప్పుడు కనిపించవు, నార్మల్ టైంలో కనిపిస్తాయి. ఇదిగోండి ఆకులు ఏమైనా పాడైపోయినట్టు తీసేసి కుండీలలో మాత్రం వేయకండి, కంపోస్ట్ బిన్లో వేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను, కంపోస్ట్ బిన్లో వేసుకోవాలి, లేదు అంటే ఇక్కడ స్నేల్స్ వస్తాయి మళ్ళీ. ఈ మొక్కను చూద్దాం. చూడండి ఈ మొక్కకి ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి. ఇదిగోండి ఈ చెట్టుకైతే ఆకులు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అనేటువంటివి ఆకులు ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి ఎక్కువ ఆకులు ఉంచకుండా కొంచెమే ఉంచాలి. నిన్నమ్మ చిన్నడు ఒక డౌట్ అడిగారు అనమాట, అమ్మ చెట్టుకున్న ఆకులు మొత్తం తీసేస్తే మొక్క దాని ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటుంది, అది మనకి ఆక్సిజన్ ఎలా రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అది ఎలా తీసుకుంటుందమ్మా, అది మొత్తం అంతా కూడా దాని యొక్క సైకిల్ అంతా ఆకుల ద్వారానే చేస్తుంది కదా అని అడిగాను అనమాట. అవును నాన్న కరెక్ట్ నువ్వు చెప్పింది, నేను ఆకులు మొత్తం తీసేయట్లేదు, కొంతవరకు ఉన్న ఆకులు మాత్రమే తీసేస్తున్నాను నాన్న అని చెప్పాను. ఓహో ఓకే నా అమ్మ అన్న. ఇంకోటి బెండ చెట్టు చూడండి ఎంత లావుగా అయిందో మొదలు. ఈ బెండ చెట్టు మొదలు కూడా మస్తు, బెండ చెట్లకైతే మస్తు ఇట్లా ఒక వనంలాగా, ఇప్పుడు మన టెంట్ కూడా సరిపోదు అనుకుంటే ఇంకా పైకి వెళ్ళిపోతాయి, అంత పెద్దగా అవుతాయి. వంకాయలు కూడా చూసాం ఇక్కడ కూర్చున్నాం ఎట్లాగో. మరి టమాటాలు కొన్ని అక్కడొకటి వస్తున్నాయి. సరే ఇంకా టమాటా నార పెట్టుకోవాలి. ఇదిగోండి కుండీలలో వాటర్ వస్తాయన్నాను కదా, ఇదిగోండి కింద కరెక్ట్గా లేనట్టుంది, ఇది టైట్ అయిపోయినట్టుంది, అందుకోసమే వాటర్ పోలేదు. లేదు అట్లే ఉంచేస్తే మొక్కలు పోతాయి, చూసుకోవాలి మనము. వంకాయలు ఇంకేం రాలేదు కొన్ని చెట్లు వంకాయ చెట్లు కొంచెం డల్గా అనిపించినాయి, చూసి ఇంకో వారం 10 రోజులు చూసి తీసేద్దామా అనుకుంటున్నాను. చెట్లేమో చూడడానికి అందంగా ఉన్నాయి, పువ్వు కాయలేమో ఏమి వస్తలేవు. కొన్ని మొక్కలకు మాత్రమే కాయలు వస్తున్నాయి మంచిగా. ఇలా బుజ్జిగా ఉన్నప్పుడు బాగుంటాయి అసలు మసాలా వంకాయ చేసుకుంటే. దీనికి ఇక్కడ ఒకటే ఉన్నట్టుంది, వేరే మొక్కలకు చూద్దానండి. ఇదిగోండి మిరపకాయలు కూడా కొన్ని పన్ను పారిపోయినట్టు అయినట్టుంది. ఇదిగోండి వర్షాలు కంటిన్యూస్గా ఉండడం వల్ల ఇదిగోండి ఇలాంటి తెగులు వస్తే చూసుకోవాలి. మొక్కకైతే పచ్చిమిర్చికి ఎక్కువగా తెగుళ్ళు వస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఇదిగోండి దీనికేమో పొడువుగా వస్తాయి మిరపకాయలు, చూపిస్తాయి చూడండి. ఇదిగోండి ఏమో పొడువుగా వస్తాయి. అసలు అంతా ఆకులో ఉన్నాయి, కాయలు ఏదో కనిపిస్తుంది. ఇదిగోండి ఇవి ఇలా ఉన్నాయి. దీంట్లో గ్రీన్ ఉన్నట్టుంది, ఇంకోటి లైట్ గ్రీన్ 2 ఉన్నట్టున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఏంటో మొక్కకి కాయలు మురిగిపోయినాయి. ఇదిగోండి
కాయలు మురిగిపోయాయి. ఈ రోజుకి మిరపకాయలు సరిపోతాయిలేండి, మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ పైకి వస్తాం కదా, అప్పుడు తెంపుకుందాం. సాయంత్రం మిరపకాయ బజ్జీలు చేసుకుందాం. ఈ మిరపకాయలు చూస్తే నాకు మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది, కానీ తింటేనేమో పడట్లేదు. మరి ఇప్పుడే ఇట్లా ఏది తిన్నా పడకపోతే జీవితాలు ఏంటా అనిపిస్తుంది. కొంతమందికి ఏమో ఎంత ఏజ్ వచ్చినా అన్నీ తింటే పడతాయి. స్ట్రెస్ వల్ల, స్ట్రగుల్స్ వల్ల చిన్న ఏజ్లోనే ఈ రోజుల్లో ఏది తిన్నా పడకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, లేనిపోని రోగాలన్నీ తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు ఇన్ని స్ట్రెస్లు లేవు కదా, టెన్షన్స్ లేవు కదా అసలు. ఇంకొన్ని ఇక్కడ చూడ మిరపకాయలు ఎంత మంచిగా ఉన్నాయి. అవి ఉండండి ఇంకో 2 రోజులు. ఇంకా ఇవి కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. తర్వాత శంకు పుష్పాలు కూడా తెంపుకున్నాం. శంకు పుష్పాలు చూడండి ఎంత మంచిగా పెద్దగా వచ్చాయి. ఇలా పెద్దగా ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఈ యొక్క శంకు పుష్పాలు మనము వాటర్ తాగడానికే కాదు, దేవుడు కూడా పెట్టుకోవచ్చు. శివుడికి చాలా ఇష్టం అన్నమాట ఈ యొక్క పువ్వులు అయితే. ఇంకా అందిన వరకు తెంపుకున్నాం, అట్లా లోపలికి ఉన్నాయి.